భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ రెండో వార్డు అయిన నమ్మివానిపేట గ్రామంలో ఈ రోజు ఉదయం శ్మశాన వాటికలో పరమశివుని విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ విగ్రహానికి గ్రామం తరపున 50 మంది భక్తులు వచ్చి శివునికి పాలాభిషేకం, నెయ్యి, విభూది, పసుపు, కుంకుమ, పెరుగులతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వి శ్రీనివాసరావు పరమశివుని 5 అడుగుల విగ్రహానికి స్పాన్సర్ గా ఉన్నారు. నమ్మివానిపేట గ్రామ భక్తులందరూ కలిసి హరహర మహాదేవ అని భక్తితో పరమశివుని పూజా కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అక్కరమాణి మంగరాజు మరియు అక్కరమాణి దివాకర్, రెండో వార్డు ప్రెసిడెంట్ అయిన నమ్మి మాధవరావు, జనసేన పార్టీ నాయకులు నమ్మి సత్యారావు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గ్రామం తరఫున పాదాలు వందనాలు. వాళ్ళు శుభ్రంగా ఉండి వాళ్ళ ఫ్యామిలీతో బాగా ఐశ్వర్యంతో శుభ్రంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. కుర్రాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. శ్రీనివాస్ అని చాలామంది కుర్రాళ్ళు ఇక్కడ వర్క్ మేము చేయగలిగిన నేను ఇదే రెండోసారి రావడం. ఫస్ట్ నుంచి వాళ్ళే డే అండ్ నైట్ వచ్చి చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. హరహర మహాదేవ శంభో శంకర. నమ్మవానిపేట శ్మశాన వాటికలో వి కుమార్ గారు మనకి శివుడి తాలూకు విగ్రహం 5 అడుగుల విగ్రహాన్ని విరాళంగా ఇచ్చారండి. మరి ఆ శివుడి తాలూకు ఆశీస్సులు మరి వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా నేను శివయ్యని కోరుకుంటున్నాను అండి. ఆయన అబ్బాయి మన నమ్మవానిపేట గ్రామ శ్మశాన వాటికకు శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన ఒక మంచి కార్యక్రమం చేశారు. దానికి మన నమ్మవానిపేట తరపున మన అందరూ నమ్మవానిపేట గ్రామ ప్రజలందరూ ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అలాగే ఆయనకు ఆయన కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ శివయ్య ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ కోరిక మన నమ్మవానిపేట గ్రామ ప్రజల తరపున